హాయ్ అండి. ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను. ఏమేం చేయాలో ఎలా చేయాలో చూపిస్తాను. గులాబ్ జామ్కి కావలసిన పదార్థాలు: గులాబ్ జామ్ పొడి ప్యాకెట్ తీసుకుని కొంచెం పాలు తీసుకోవాలి. నిదానంగా చక్కగా కలుపుకోవాలండి. మెత్తగా ఉండలు లేకుండా నిదానంగా కలుపుకొని దాన్ని ఉండలాగా అలా నున్నగా చేసుకుని అలా ఒక బౌల్లో పెట్టుకొని దాన్ని మెత్తగా కలుపుకున్న తర్వాత బౌల్లో పెట్టి కొంచెం ఒక పావు గంట 10 నిమిషాలు అలా ప్రెస్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకుని పావు గంట తర్వాత మరలా తీసి చిన్న చిన్న ఆయిల్ కొంచెం రాసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా అదే ఏ సైజు కావాలో అలా ఉండలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎన్ని ఉండలు వస్తాయో పక్కన పెట్టుకుని నిదానంగా చేసుకుంటూ వేడిగా తినేవాళ్ళు తింటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి. అవి ఉండలు చేయటం అయిపోయిన తర్వాత తీసి మరలా వాటిని తీసుకెళ్ళి స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని దానిలో కొంచెం ఒక పావు కిలోకి అదే 2 టీ గ్లాసులు పోసానండి నేను షుగరు. వాటర్ పోసాను ఒక పావు లీటరు పైనే. దాన్ని కొంచెం కరిగి కొంచెం పాకం ఏం అవసరం లేదు. కొంచెం కరిగిన తర్వాత దానిలో 2-3 యాలక్కాయలు వేసుకుని సువాసనకి దంచుకుని ఆ పొడి పంచదార పాకంలో వేసుకుని దించి పక్కన కొంచెం కరిగిన తీసి పక్కన స్టవ్ ఆపుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని మళ్ళా స్టవ్ ముట్టించుకొని ఆ బాండ్లీ పెట్టుకోవాలి. పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. తగు మాత్రం ఎక్కువ ఎందుకు మళ్ళీ కాగబెట్టుకుని పక్కన పెట్టుకోకుండా కొంచెం ఆయిల్ పోసుకుని దానిలో కాగిందా లేదా అని కొంచెం తెలియటం కోసం చిన్నది వేసుకొని చూసుకుంటే అది కొంచెం కాగిందైతేనేమో కాకపోతేనేమో రాదు. కాగిందనుకోండి పైకి వస్తుంది. అప్పుడు మనకి కాగింది లేనిది మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు కాగింది, అది పైకి వచ్చింది. ఇప్పుడు వంటలు మెల్లమెల్లగా నూనెలో వదులుకోవాలి. ఒక 10 ఉండల దాకా వదులుకోవాలి. ఎక్కువైనా బాగోదు. కొంచెం ఖాళీగా ఏగాలి కదా. అది కొంచెం కలర్ వచ్చే వరకు సన్న మంట మీద నిదానంగా వేపుకోవాలి. మనకు నచ్చిన కలర్ వేపుకుని వేగింది అన్నప్పుడు వేగింది కదా తీసుకోవాలి. మెల్లగా తీసుకొని దాన్ని ఒకవైపు కొంచెం కాలింది తీసుకుని అది ఆ పంచదార పాకంలోకి నూనెంతా అది కొంచెం పోయే వరకు అట్లా అనుకోవాలి. దాన్ని పాకంలో వేసుకోవాలి. అది మళ్ళీ మిగిలినవి కూడా వేసి వేయించుకోవాలి. అంతే, వేగిపోయింది.